హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం గం గణాధిపతయే నమః. ఫ్రెండ్స్, ఈ 2025 సంవత్సరం జూన్ నెలలో అంటే జ్యేష్ఠ మాసంలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే జూన్ 14వ తారీఖు 15వ తారీఖు అనేది తెలుసుకుందాము. అలాగే పూజా సమయం, చంద్రోదయ సమయం, పీఠం నామం పేరు, అలాగే స్వామిని ఏ నామంతో ఈ నెలలో పూజించాలి అంటే ఒక్కొక్క నెలలో స్వామివారికి ఒక్కొక్క పేరు, పీఠం పేరు మారుతూ ఉంటాయండి. ఇక ముడుపు కట్టుకునే వాళ్ళు కూడా ఏ సమయంలో ముడుపు కట్టాలి ఇవన్నీ ఇందులో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగా చవితి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందామండి. 2025 సంవత్సరం జూన్ 14వ తారీఖు మధ్యాహ్నం 2:33 చవితి తిథి ప్రారంభమైంది. జూన్ 15వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2:14 చవితి తిథి అనేది ముగుస్తుందండి. మరి సంకష్టహర చతుర్థి ఎప్పుడు అంటే జూన్ 14వ తారీఖు శనివారం అండి. ఎందుకంటే మనకు ఈ సంకష్టహర చతుర్థి పూజకు చంద్రోదయ సమయం చాలా ముఖ్యం కాబట్టి శనివారం రోజు సాయంత్రం చతుర్థి తిథి ఉంది కాబట్టి మనకి జూన్ 14వ తారీఖే శనివారం రోజు సంకష్టహర చతుర్థి అండి. కొత్తగా ముడుపు కట్టి పూజ చేసేవారు పూజా సమయం ఎప్పుడంటే తెల్లవారుజామున 4:41 నుండి 5:30 గంటల లోపు పూజ చేసి ముడుపు కట్టుకోవచ్చు. ఆ సమయంలో కుదరకపోతే ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజ చేసి ముడుపు కట్టుకోండి. ఉపవాసం ఉండి ఈ పూజ అనేది చేస్తూ ఉంటారండి. ఇక మరలా సాయంత్రం పూజ ఎప్పుడు చేసుకోవాలంటే 5:40 నుండి 8 గంటల లోపు మీరు ఈ పూజ అనేది ముగించుకొని స్వామివారికి ఏమన్నా ప్రసాదాలు చేసి కొబ్బరికాయ కట్టుకొని ఇక మీరు చంద్రుడిని చూసి ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మరి ఈ పూజకు చాలా ఇంపార్టెంట్ అయినది చంద్రోదయ సమయం అండి. మరి చంద్రోదయ సమయం వచ్చేసి తెలంగాణ సైడ్ అయితే రాత్రి 9:33 చంద్రోదయ సమయం వస్తుంది. ఇక ఆంధ్ర వాళ్లకు 9:24 కండి. ఈ సంకష్టహర చతుర్థికి మనకి వినాయకుని పేరు వచ్చేసి కృష్ణ పింగళ మహాగణపతి అండి. ఈ స్వామివారిని ఓం శ్రీ కృష్ణ పింగళ మహాగణపతే నమః అంటే కృష్ణ పింగళ మహాగణపతినే నమః అని చెప్పి మీరు 108 సార్లు చెప్పుకోవచ్చు. స్వామివారికి అష్టోత్తరం అవట్లా చదువుకొని ఇక ఈ పీఠం పేరుతో స్వామివారిని పూజించాలి. ఈ పీఠం పేరు వచ్చేసి ఈ నెల పీఠం పేరు వచ్చి శ్రీ శక్తి గణపతి పీఠం అండి. మనము స్వామివారికి ముడుపు కట్టుకున్నప్పుడు పీఠ అది వేస్తాము. చక్కగా పూజ అది వ్రతంలాగా చేసుకుంటూ ఉంటారండి. ఎన్నో కష్టాలు తీరిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా సంకష్టహర చతుర్థి చేసుకొని ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.